హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి సాటర్డే స్పెషల్ మేము కార పొంగల్ చేసుకున్నామండి. లైక్ పెప్పర్ పొంగల్ అని కూడా అంటారు. సో ఇది చెన్నై సైడ్ చాలా ఫేమస్ కార పొంగల్ అనేది. ఈ పొంగల్ వచ్చేసి మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. నేను వచ్చేసి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ఫుల్ రైస్ తీసుకున్నానండి. ఒక ఫుల్ గ్లాస్ రైస్ అంటే కనుక 3 గుప్పులు లైక్ ఇట్లాగా ఒక ఫుల్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి ఒక ఫుల్ గ్లాస్ మూంగ్ దాల్ వేసుకున్నాను అండి. ఎందుకంటే ఈక్వల్ పప్పు ఈక్వల్ రైస్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఒక హై విజిల్ ఒక సిమ్ విజిల్ అయిపోయిన తర్వాత ఇట్లా పోపు వేసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ చనదాల్, 1 స్పూన్ ఊరదాలు, పీనట్స్, 2 కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ, దీన్ని 1 స్పూన్ ఆయిల్లో వేయించుకున్నాను. దీనికి సైడ్ డిష్ మేము కోకోనట్ చట్నీ పెట్టుకున్నామండి. కొబ్బరి అండ్ పుట్నాలు, నేను పుట్నాలు పల్లీలు ఎప్పుడు వేయించి ఉంచుకుంటాను స్టాక్. సో ఆ చట్నీలో సేమ్ అదే వేసిన పోపుని దీంట్లో కూడా కొంచెం కలుపుకున్నాను. సో ఈ చట్నీ లేదా సాంబార్తో మనం పొంగల్ తినవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నానండి. బాదం, జీడిపప్పు అండ్ సమ్ ఏమైనా ఎక్స్ట్రా మీకు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు దాంట్లో. వాటిని నెయ్యిలో వేయించి కలిపేసి ఇట్లా పెట్టుకున్నాను. సో వేడి వేడి కార పొంగల్ అండి. సో మీరు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఇంకా ఎలా ఉందని కామెంట్లో తెలియచేయండి. నా రెసిపీని కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఏంటి పొంగల్ వచ్చేసి వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఎందుకంటే చల్లారే కొద్దీ పొంగల్ అనేది గట్టిస్తూ ఉంటుంది. గట్టిపడడం వల్ల మనకి ముద్దగా అనిపిస్తుంది. బట్ తినడానికి బాగుంటుంది. బట్ వేడిగా తింటే దాని టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ కొబ్బరి చట్నీ అండ్ పాపడాస్తో పొంగల్ చేశానండి స్పెషల్గా. సో పాపడ్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, దానికని చేశాను. మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. సో ప్లీజ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.